వేదికపై ఉన్నటువంటి పెద్దలు, రైతు సోదరులకు అందరికీ కూడా నమస్కారం. మన సిద్ధేశ్వరం అలుగు కోసం ఉద్యమాన్ని ప్రారంభించి 10 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ 10 సంవత్సరాల్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి చలనం కూడా లేనటువంటి పరిస్థితి. మరి ఈ దశలో ఉద్యమ రూపాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఈరోజు ఎంతైనా ఉంది. రాయలసీమ సమస్యకు సంబంధించి అందరూ కూడా చాలా విషయాలు చెప్పారు. క్షేత్రస్థాయిలో ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి మనము పెద్ద ఉద్యమాన్ని బ్రహ్మారెడ్డి గారు చెప్పినట్టు ఈరోజు సమాజంలో ఉద్యమ రూపాలు మారిపోయాయి. మీకందరికీ తెలుసు, మొన్ననే కాక్రోచ్ జనతా పార్టీ ఒకటి రంగంలోకి వచ్చింది. అభిజిత్ ఎక్కడో అమెరికాలో ఉండి ఆయన ఈ దేశంలో ఉన్న పరిస్థితుల గురించి ఆ డిమాండ్స్ను కొన్ని పెట్టి వదిలితే 10-15 రోజుల్లోనే 2,30,00,000 మంది సభ్యత్వం చేరారు ఆ పార్టీలో. ఆ పార్టీ ఏం చేస్తాదని సమస్య కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజానికం, యువతరం ఏ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, వాళ్ళు ఏం ఆశిస్తున్నారు, ఈ ప్రభుత్వం చేసేటువంటి విధానాలకు వ్యతిరేకంగా వాళ్ళ మనసులో ఏం ఆలోచన ఉందన్నటువంటిది ఒకటి బయటకు వచ్చే పరిస్థితి ఏర్పడింది. అట్లాగే రాయలసీమలో ఉన్నటువంటి వాళ్ళు ఇంతకాలం అన్యాయానికి గురవుతున్నటువంటి ప్రజానికం, ప్రధానంగా రైతాంగం, మరి వీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, వీళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళు ఏదైనా తిరగబడితే ఈ ప్రభుత్వానికి ముప్పు వచ్చేటువంటి అవకాశం ఉందా, ముప్పు రావడానికి కావాల్సినటువంటి ఈ ఉద్యమ విధానాలను, పద్ధతులను మార్చుకొని ముందుకు పోగలిగితే ఖచ్చితంగా మనము సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఇంతకుముందు మాట్లాడినప్పుడే చెప్పారు దశరామరెడ్డి గారు, ఒక రాజకీయ వేదికను ఏర్పాటు చేయగలిగితే ఏమైనా మార్పు వస్తుందా అన్నటువంటిది. బహుశా కాస్త వారు కూడా ఈ 10 సంవత్సరాలు పోరాటం చేసి అలసిపోయి ఇంకా వీలు పడదు, ఖచ్చితంగా మనం ఇంకా కొత్త మార్గాల్లో ముందుకు పోవాలా, ఉద్యమ రూపాలను మార్చుకోవాలా, శాంతియుతంగా పోతే ఈ ప్రభుత్వం కదిలేటువంటి పరిస్థితుల్లో లేదన్నటువంటి ఆలోచనకు వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది వాళ్ళు మాట్లాడినటువంటి మాటల్లో. అందుకని మన రైతాంగాన్ని ఇప్పుడు వచ్చినటువంటి కొత్త టెక్నాలజీలో, కొత్త రూపంలో మనకున్న భావజాలాన్ని సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఈ రోజు మొన్నైతే ఏ విధంగా జెన్జీ సంబంధించినటువంటి వాళ్ళు యువకులు ఏ విధంగా కదిలారో ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటి ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఆ విధంగా మనం కూడా రైతాంగంలో విషయాన్ని సంపూర్ణంగా కిందికి తీసుకుపోవాలా. ఇంకోటి కూడా చెప్తాను నేను, ఈరోజు రైతాంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పిల్లలు చదువుకొని సాఫ్ట్వేర్లు అయ్యారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల మళ్ళీ రైతాంగం పిల్లలంతా కూడా సాఫ్ట్వేర్ వదిలిపెట్టి వ్యవసాయంలోకి రావాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది. మళ్ళీ మన పిల్లలు వ్యవసాయంలోకి రావాల్సిందే, వ్యవసాయం చేయాల్సిందే, వ్యవసాయం వల్ల బతకాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి ఈరోజు మన పిల్లలు వాళ్ళు ఆరోగ్యకరంగా ఉండాలంటే, ఆర్థికంగా బతకాలంటే, మనమంతా సుఖమయంగా ఉండాలంటే ఖచ్చితంగా మనము ఈ రైతాంగ సమస్యలపైన కొత్త విధానాలను, పద్ధతులను ప్రవేశపెట్టుకొని ఆ విధంగా ఉద్యమాన్ని ముందు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తారని చెప్పని, ఆ ప్రయత్నంలో ఉన్నటువంటి రైతాంగ నాయకత్వము ఆలోచిస్తారని చెప్పని నేను ఆలోచిస్తూ ఇంతటితో విరమిస్తున్నాను. శంకరయ్యకు ధన్యవాదాలు.